ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. మరి ప్రజాస్వామ్యం అంటే ఇంగ్లీష్లో డెమోక్రసీ అంటారు. ప్రజాస్వామ్యానికి చక్కని నిర్వచనం చెప్పిన వారు అబ్రహం లింకన్. మరి ఆయన చెప్పిన నిర్వచనం ఏమిటంటే, ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల కోసం పనిచేసే ప్రజల యొక్క ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటారు. గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. ప్రజాస్వామ్యంలో అత్యున్నత అధికారం ప్రజలది. నిర్ణయాలు తీసుకోవలసినది ప్రజలే. ఇన్ ఏ డెమోక్రసీ, అల్టిమేట్ పవర్ ఈజ్ వెస్టెడ్ విత్ ద పీపుల్. ద పీపుల్ హ్యావ్ టు మేక్ డెసిషన్స్. మరి భారతదేశం వంటి సువిశాలమైన దేశంలో నివసించే కోట్లాది మంది ప్రజలు తమ అధికారాన్ని ఎలా వినియోగించుకుంటారు? ప్రజలందరూ సమావేశం కావడం, చర్చించడం, నిర్ణయాలు తీసుకోవడం ఎలా సాధ్యమవుతుంది? దీనికి పరిష్కారమే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం, రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. పాలనా నిర్ణయాలు తీసుకోవడంలో, ప్రజా సంక్షేమ విధానాల రూపకల్పనలో ప్రజల తరపున ప్రజాప్రతినిధులు పాల్గొనే వ్యవస్థను ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అంటారు. ఆధునిక ప్రజాస్వామ్యాలన్నీ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాలే. రిప్రజెంటేటివ్ డెమోక్రసీ ఈజ్ ఏ సిస్టమ్ ఇన్ విచ్ పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ మేక్ డెసిషన్స్ విత్ రిగార్డ్ టు గవర్నెన్స్ అండ్ పీపుల్స్ వెల్ఫేర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్. ఆల్ మోడర్న్ డెమోక్రసీస్ ఆర్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీస్. మరి ఈ ప్రజాప్రతినిధులు ఎవరు? వీరిని ఎవరు ఎన్నుకుంటారు? వీరి ఎంపిక ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది? ఈ ప్రతినిధులను ఎంపిక చేయడానికి ఉండే వ్యవస్థ ఏంటి? ఆ వ్యవస్థకు గల అధికారాలు, ఆ వ్యవస్థ యొక్క ప్రాధాన్యత, ఇటువంటి అంశాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. మన దేశంలో పరిపాలనా నిర్వహణ కోసం ప్రజలు తమ ప్రతినిధులను ఎంపిక చేసుకోవడానికి ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలను నిర్వహించడానికి భారత రాజ్యాంగం ఎన్నికల వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీనిని ఎన్నికల సంఘం లేదా ఎలక్షన్ కమిషన్ అని కూడా అంటాం. ఈ ఎన్నికల సంఘం లేదా ఎలక్షన్ కమిషన్ స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా నిర్ణీత కాల వ్యవధులలో దేశంలో ఎన్నికలు నిర్వహిస్తుంది. భారతదేశంలో ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నికల ప్రక్రియ ద్వారా ఎంపిక చేసుకోవడానికి ఈ ఎన్నికల సంఘం తోడ్పడుతుంది. ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకోవడానికి మన భారత రాజ్యాంగం వారికి ఓటు హక్కును ప్రసాదించింది. దీనిని సార్వత్రిక వయోజన ఓటు హక్కు అంటారు. దీనినే ఇంగ్లీష్లో యూనివర్సల్ రైట్ టు ఓట్ అని అంటారు. మరి ఈ ఓటు హక్కు అనేది జాతి, కుల, మతం, లింగం, విద్య, ఆర్థిక స్థితి, వర్గం, ప్రాంతం వంటి ఏ అంశాలతోనూ సంబంధం లేకుండా, ఎలాంటి వివక్ష లేకుండా నిర్ణీత వయసు కలిగిన వయోజనులందరూ ఈ ఓటు హక్కుని అందిస్తుంది. ఇలా ఓటు హక్కును కలిగిన ఓటర్ల సముదాయాన్ని ఎలక్టోరేట్ అంటారు. ద గ్రూప్ ఆఫ్ సిటిజన్స్ హూ హ్యావ్ ద రైట్ టు ఓట్ ఈజ్ కలెక్టివ్లీ కాల్డ్ ఎలక్టోరేట్. ప్రస్తుతం మన దేశంలో ఓటు హక్కు పొందడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి. మరి ఒకప్పుడు అంటే 1988వ సంవత్సరానికి ముందు ఓటు హక్కును పొందడానికి కనీస వయస్సు 21 సంవత్సరాలుగా ఉండేది. 1988లో జరిగిన 61వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఓటు హక్కు పొందడానికి కనీస వయసును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగినది. దేశంలో ఎన్నికలను 2 రకాలుగా నిర్వహిస్తున్నారు. అవి ప్రత్యక్ష ఎన్నిక విధానం మరియు పరోక్ష ఎన్నిక విధానం. భారత రాష్ట్రపతి
ఉపరాష్ట్రపతి ఎన్నికలు పరోక్ష విధానంలో జరుగుతాయి. పార్లమెంట్ దిగువ సభ అయిన లోక్సభలో మొత్తం సభ్యులు 545 మంది. వీరిలో 543 మంది సభ్యులను భారతదేశంలోని ఓటర్లు ప్రత్యక్ష ఎన్నికల విధానం ద్వారా ఎన్నుకుంటారు. వీరి కాలపరిమితి 5 సంవత్సరాలు. మరి పార్లమెంటులో ఎగువ సభ అయిన రాజ్యసభలో 250 మంది సభ్యులు ఉంటారు. వీరిలో 238 మంది సభ్యులను పరోక్ష ఎన్నికల ద్వారా ఎన్నికవుతారు. వీరి కాలపరిమితి 6 సంవత్సరాలు. అదేవిధంగా రాష్ట్ర అసెంబ్లీలకు కూడా ఎన్నికల సంఘమే ఎన్నికలు నిర్వహిస్తుంది. రాష్ట్రంలోని శాసనసభ సభ్యులను ప్రత్యక్ష పద్ధతిలో, శాసన మండలి సభ్యులను పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. నగరపాలక సంస్థ అంటే కార్పొరేషన్లకు, మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు కూడా ఎన్నికలు నిర్వహించి ప్రభుత్వాల ఏర్పాటుకు ఎన్నికల సంఘం కృషి చేస్తుంది. దేశంలో ఎన్నికలు నిర్వహించి భారత ఎన్నికల సంఘం ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి మరికొన్ని ముఖ్యమైన అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో ఎన్నికలు నిర్వహించే బాధ్యతను భారత రాజ్యాంగం ఎన్నికల సంఘానికి అప్పగించింది. ఇది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థ. మరి ఈ రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల సంఘాన్ని 1950వ సంవత్సరం జనవరి 25వ తారీఖున ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. భారతదేశంలో ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించడం, ఓటర్ల జాబితాను రూపొందించి దేశంలో లోక్సభ, రాజ్యసభ, రాష్ట్ర శాసనసభలు, రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఎన్నికలను నిర్వహించడం ఈ సంఘం యొక్క ప్రధాన బాధ్యతలు. మరి ఈ ఎన్నికల సంఘంలో ఎవరెవరు ఉంటారంటే, భారత రాజ్యాంగంలోని 324 ఆర్టికల్ ప్రకారం భారత రాష్ట్రపతి ప్రధాన ఎన్నికల అధికారిని, ఇతర ఎన్నికల అధికారులను నియమిస్తాడు. ఎన్నికల సంఘం ఏర్పాటైన మొదటి కాలంలో ఇది ఏకసభ్య సంస్థగా ఉండేది. అంటే ఒకరే సభ్యులు ఉండేవారు, ఒకే ఒక్క ప్రధాన ఎన్నికల అధికారి ఉండేవారు. 1989 ఎన్నికల సంఘ సవరణ చట్ట ప్రకారం ఇది బహుళ సభ్య సంస్థగా మారింది. అంటే ఎక్కువ మంది సభ్యులు ఉండేవారు. అప్పటి నుండి ఒక ప్రధాన ఎన్నికల అధికారి, 2 అదనపు ఎన్నికల అధికారులు ఉన్న త్రిసభ్య సంస్థగా కొనసాగుతుంది. ఈ సభ్యులు సాధారణంగా భారత సివిల్ సర్వీసు అధికారులే ఉంటారు. వీరి పదవీకాలం 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయసు పూర్తయ్యే వరకు ఉంటుంది. సర్వోన్నత స్వతంత్ర అధికారాలు గల ప్రధాన ఎన్నికల అధికారిని అభిశంసన తీర్మానం ద్వారా తొలగించాలంటే ఉభయ సభలలో కనీసం 2/3 వంతు సభ్యుల అంగీకారం అవసరం. దీన్ని బట్టి ఎన్నికల సంఘం ఎంత శక్తివంతమైందో మనం అర్థం చేసుకోవచ్చు. రాజ్యాంగంలోని 15వ భాగంలోని 324వ నిబంధన ఎన్నికల సంఘం నిర్మాణం, విధుల గురించి వివరిస్తుంది. మరి ఎన్నికల సంఘం యొక్క విధులు, ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్. నియోజకవర్గాల భౌగోళిక పరిధిని నిర్ణయించడం, డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్, ఓటర్ల జాబితాలను రూపొందించడం, ప్రిపరేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్. ప్రతి సాధారణ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాలలో అవసరమైన సవరణలు చేయడం, రివైజింగ్ ద ఎలక్టోరల్ రోల్స్ బిఫోర్ ఎవ్రీ జనరల్ ఎలక్షన్. నిర్ణీత కాల వ్యవధిని అనుసరించి ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం. సీ ద అరేంజ్మెంట్స్ ఫర్ ద కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ యాజ్ పర్ ద స్టిపులేటెడ్ టైం. ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా,
నిర్వహించడానికి అవసరమైన నియమావళిని రూపొందించడం. ప్రిపరేషన్ రూల్స్ ఫర్ కండక్ట్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. వివిధ రాజకీయ పార్టీలకు గుర్తింపునివ్వడం, గుర్తులు కేటాయించడం. రికగ్నైజింగ్ డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ అండ్ అసైనింగ్ సింబల్స్ టు దెమ్. వివిధ పోలింగ్ తేదీలను, ఎన్నికల షెడ్యూళ్లను ప్రకటించడం. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన చేయడం. నోటిఫికేషన్ ఆఫ్ ద ఎలక్షన్ షెడ్యూల్, రిసీవింగ్ నామినేషన్స్ అండ్ స్క్రూటనైజింగ్ దెమ్. దేశవ్యాప్తంగా ఎన్నికల యంత్రాంగాన్ని నియమించడం. అపాయింట్మెంట్ ఆఫ్ ఎలక్షన్ మిషనరీ. ఎన్నికలలో జరిగే అక్రమాల పరిశీలనకు విచారణ అధికారులను నియమించడం. అపాయింట్మెంట్ ఆఫ్ ఎంక్వైరీ ఆఫీసర్స్ ఫర్ లుకింగ్ ఇంటూ ద కేసెస్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ఎలక్షన్స్. 1950వ సంవత్సరంలో ఏర్పాటైన ఎన్నికల సంఘం 60 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా 2010 సంవత్సరం నుండి జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకోవాలని భారత ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి జనవరి 25వ తేదీన ప్రతి సంవత్సరం మనం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం 1994వ సంవత్సరం జూన్లో ఏర్పడింది. రాష్ట్ర విభజన తరువాత 2016వ సంవత్సరం జనవరి 31వ తేదీన ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర గవర్నర్ చేత నియమించబడి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నాయకత్వంలో రాష్ట్ర ఎన్నికల సంఘం పనిచేస్తుంది. వీరి పదవీకాలం 5 సంవత్సరాలు. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడం ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం యొక్క ప్రధాన బాధ్యత. కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేక సిబ్బంది ఉండరు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324లో 6వ ఉపనిబంధన ప్రకారం రాష్ట్రపతి గవర్నర్ల అనుమతితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందిని ఎన్నికల నిర్వహణ కోసం తీసుకుంటుంది. ఆ సమయంలో ఆ సిబ్బందిపై కేంద్ర ఎన్నికల సంఘానికే అధికారం ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి లేకుండా వారిని బదిలీ చేయడం లేదా పదోన్నతులు కల్పించడం వంటివి చేయకూడదు. అంటే ఆ ఉద్యోగులను ట్రాన్స్ఫర్ చేయడం లేదా ప్రమోషన్లు ఇవ్వడం ఇలాంటివి ఏమీ చేయకూడదు. ఆధునిక ప్రజాస్వామ్యాలలో కీలక పాత్ర పోషించేవి రాజకీయ పార్టీలు, పొలిటికల్ పార్టీస్. మరి రాజకీయ పార్టీలు అంటే ఉమ్మడి రాజకీయ విశ్వాసాలు, ఆసక్తులు కలిగి రాజకీయ అధికారాన్ని సంపాదించడానికి సంఘంగా ఏర్పడిన వ్యక్తుల సముదాయాన్ని రాజకీయ పార్టీలు అంటారు. ద గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ కామన్ పొలిటికల్ ఐడియాలజీ, interests and who form as a group in order to capture political power is called political party. మరి ఈ రాజకీయ పార్టీలలో అవి ఎన్నికలలో పొందిన ఓట్ల శాతాన్ని బట్టి ఈ రాజకీయ పార్టీలను ప్రాంతీయ, జాతీయ పార్టీలుగా ఎన్నికల సంఘం గుర్తిస్తుంది. రాష్ట్రంలో జరిగే ఎన్నికలలో మొత్తం పోలైన ఓట్లలో 3% ఓట్లను లేదా 3 శాసనసభ స్థానాలను పొందితే ఎన్నికల సంఘం ఒక పార్టీని ప్రాంతీయ పార్టీగా గుర్తిస్తుంది. అదేవిధంగా సాధారణ ఎన్నికల్లో కనీసం 4 రాష్ట్రాల్లో మొత్తం పోలైన ఓట్లలో 6% ఓట్లు పొందిన లేదా 4 వేరువేరు రాష్ట్రాల నుండి కనీసం 11 లోక్సభ సీట్లను సాధించిన ఎన్నికల సంఘం ఒక పార్టీని జాతీయ పార్టీగా గుర్తిస్తుంది. గుర్తింపు పొందిన రాజకీయ పక్షాల తరపున పోటీ చేసే అభ్యర్థులను పార్టీ అభ్యర్థులని, ఎటువంటి పార్టీల తరపున పోటీ చేయని అభ్యర్థులను స్వతంత్ర అభ్యర్థులు, ఇండిపెండెంట్ క్యాండిడేట్స్
అని అంటారు. మరి రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం వివిధ గుర్తులను కేటాయిస్తుంది. అలాగే స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం వారి స్వేచ్ఛా సంకేతాల జాబితాలోంచి అందుబాటులో గల గుర్తులను ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. మరి ఈ రాజకీయ పార్టీలు తమ విధి విధానాలను, ప్రాధాన్యతలను ఒక విధాన పత్రం ద్వారా ఎన్నికల ముందే ప్రజలకు తెలియజేస్తాయి. అంటే తాము గెలిస్తే ప్రజలకు ఏ ఏ పనులు చేస్తాం, అంటే రాష్ట్ర అభివృద్ధి కోసం, దేశ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం వారు చేయబోయే కార్యక్రమాలను ఎన్నికలకు ముందు ప్రజలకు తెలియజేస్తాయి. దీనిని మేనిఫెస్టో అంటారు. దీనిలోని వివిధ అంశాల పట్ల తమ పార్టీ దృక్పథాలను, ఆశయాలను, తాము అధికారంలోకి వస్తే చేయబోయే పనులు, సేవలు, అభివృద్ధి ప్రణాళికలను పొందుపరుస్తారు. అంటే ఈ మేనిఫెస్టో ద్వారా ఎటువంటి అభ్యర్థులను తాము ఓటు వేయాలి, ఎవరిని గెలిపించాలి అనే విషయం నిర్ణయించుకోవడానికి ఓటర్లకు ఈ మేనిఫెస్టో తోడ్పడుతుంది. సాధారణంగా మన దేశంలో 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. అయితే ఎన్నికైన సభ్యులు పదవీకాలం ముగియక ముందే రాజీనామా చేసినప్పుడు కానీ, లేదా మరణించినప్పుడు కానీ, అభిశంసన తీర్మానం వల్ల కానీ, ఇతర ఏ కారణాల వల్ల అనర్హమైనప్పుడు ఆ నియోజకవర్గానికి ఖాళీ ఏర్పడుతుంది. ఇలా ఏర్పడిన ఖాళీలను ఎన్నికల సంఘం నిర్ణీత వ్యవధిలోపు ఎన్నికలు నిర్వహించి ఆ ఖాళీలను భర్తీ చేస్తారు. ఈ ఎన్నికలను ఉప ఎన్నికలు లేదా బై ఎలక్షన్ అంటారు. పూర్తి కాలం గడవకముందే శాసనసభకు, లోక్సభకు ఎన్నికలు నిర్వహిస్తే వాటిని మధ్యంతర ఎన్నికలు, మిడ్ టర్మ్ పోల్స్ అని అంటారు.